బీసీ బిడ్డల ఆత్మగౌరవం జేఎస్పీ, బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ. మనం ఏదైతే ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ మీద గత 20 సంవత్సరాలుగా జాదుల శ్రీనన్న గారి నేతృత్వంలో మరి ఈ స్కీమ్ కోసం అనేకమైనటువంటి పోరాటాలు చేయడం జరిగింది. ఈ ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ అనేది ఈ రోజు వచ్చినటువంటి రాజకీయ నాయకులు లేదా గతంలో 10-15 సంవత్సరాల క్రితము పరిపాలించినటువంటి నాయకులు పెట్టినటువంటి స్కీమ్స్ కావు ఇవి. బీసీ సంఘాలుగా ఈ రాష్ట్రంలో 20 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఉద్యమాలు, బీసీ పిల్లలు చదువుకోవాలి, బీసీ విద్యార్థులకు ఉన్నత చదువులు అందాలని చెప్పి ఈ రాష్ట్రంలో 20 సంవత్సరాల క్రితం ఏదైతే పోరాటం చేసినామో ఉమ్మడి రాష్ట్రంలో, ఆ రోజు బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేసి ఈ ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి నాయకులను మెడలు వంచి ఈరోజు ఫీజుల రియంబర్స్మెంట్ పెట్టించినటువంటి ఘనత ఈరోజు బీసీ సంఘాలది. ఏ ఒక్క నాయకుడు ఈరోజు ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ ప్రేమతో పెట్టలే. ఇటువంటి స్కీమును అగ్రవర్ణాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు ఈ స్కీమ్ మీద దుష్ప్రచారం చేస్తూ ఈ స్కీమును నీరుగార్చేటటువంటి ఉద్దేశం చేస్తూ ఉన్నారు. ఈరోజు బీసీ సంఘాలుగా మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే బీసీ విద్యార్థులు చదువుకోవద్దని కుట్ర పన్నుతున్నారో బిడ్డ, మిమ్మల్ని రాజ్యాధికారానికి దూరం చేసేటువంటి రోజులు దగ్గర పడ్డాయి. ఈరోజు బలహీన వర్గాల చదువుపైన కుట్రలు చేస్తూ అనేక రకాలుగా ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ని ఎత్తేసేట్టు కుట్ర చేస్తూ ఉన్నారు. ఈ కులాల విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదువుతున్నారని చెప్పి, వృత్తి విద్యా కోర్సులు చేస్తున్నారని చెప్పి, వీళ్ళు కూడా ఇతర దేశాలకు పోయి చదువుకుంటున్నారని చెప్పి ఎక్కడైతే కుట్ర పన్నారో ఆ కుట్రలో అగ్రవర్ణ రాజకీయ పార్టీలు బలిగాక తప్పదని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే పోరాటం చేసేటువంటి శక్తి మాకుంది. మీరు అనుకుంటుండొచ్చు, ఓట్లు వేసుకొని గద్దెనెక్కినాం, ఈ కులాలు ఈ కుల సంఘాలు మమ్మల్ని ఏం చేస్తాయని చెప్పి మీరు అనుకుండొచ్చు. మిమ్మల్ని గద్దె దింపేటటువంటి శక్తి ఈరోజు ఆ బీసీ ఉద్యమ నాయకులకు ఉందని చెప్పి తెలియజేస్తూ, ఏదైతే మీరు ఫీజుల రియంబర్స్మెంట్ ఎత్తేయడానికి ఈ ఫీజులు బకాయిలు పెట్టి గత 4-5 సంవత్సరాలుగా ఫీజుల బకాయిలు పెట్టి ఫీజులు ఇవ్వకుండా విద్యార్థుల మానసిక క్షోభకు గురి చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా, ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది, గత 4 సంవత్సరాల క్రితం ఇంకొక ప్రభుత్వం ఉంది. ఈ ఏ ప్రభుత్వమైనా అగ్రకులాల ముఖ్యమంత్రులే కాబట్టి ఈ కుట్రలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రులను తరిమి కొట్టక తప్పదని చెప్పి కూడా ఈరోజు హెచ్చరిస్తూ, ఏదైతే ఫీజుల బకాయిలు ఉన్నాయో 8,000 కోట్ల రూపాయలు ఫీజుల బకాయిలు పెట్టారు, వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు చాలామంది విద్యార్థులు కాలేజీలు అయిపోయి ఉన్నత చదువుల కోసం, ఉన్నత ఉద్యోగాల కోసం వెళ్తుంటే ఈరోజు కాలేజ్ యాజమాన్యాలు మీరు చదివినటువంటి 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాల ఫీజులు కట్టి సర్టిఫికెట్లు తీసుకోండి అని చెప్పి ఈరోజు కాలేజీ యాజమాన్యాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఈరోజు కాలేజ్ యాజమాన్యాలను కట్టడి చేసేటువంటి శక్తి ఈరోజు ప్రభుత్వానికి లేదా? ప్రభుత్వానికి ఉంది, ఎందుకు లేదు? కానీ లోపాయకారి ఒప్పందంలో భాగంగా కాలేజీల ఫీజులు పెంచుతున్నారు. రెగ్యులేటర్ కమిటీ ఆ కమిటీ ద్వారా ఫీజులు పెంచేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు ఫీజులు. కాలేజ్